జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అందుకు ఒకరోజు ముందు జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా హాజరవ్వాలని ఆదేశించారు. భవిష్యత్ ప్రణాళికను నేతలకు జగన్ వివరించనున్నారు. నేడు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అందుకు ఒకరోజు ముందు జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా కూడా హాజరవ్వాలని ఆదేశించారు. భవిష్యత్ ప్రణాళికను నేతలకు జగన్ వివరించనున్నారు. నేడు వైసీపీ నేతల కీలక సమావేశం జరగనుంది. జగన్ అధ్యక్షతన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. చందు, ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కూడా మీటింగ్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా కూడా ఇప్పటి వరకు కూడా అనేక మంది నాయకులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతూ వస్తున్నారు. ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, అలాగే ఆ జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఎందుకు అంత అలా రావడానికి కారణాలు కావచ్చు, అన్నిటి మీద కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా మీటింగ్స్ అయితే గత 10 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే 2019 నుంచి సంక్షేమ పథకాలు అమలు చేశాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రధానంగా ఈ వర్గాల ప్రజలకు సంబంధించి కూడా దాదాపు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాము. మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఫలితాలు రావడంతో చాలా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా కొంత డిసప్పాయింట్లో ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి జిల్లాల వారీగా కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షలు చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన కారణాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు అటు మండలిలో ఎమ్మెల్సీకి వీళ్ళకి బలం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీలతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభకు సంబంధించిన 11 ఎంపీలు, అలాగే పార్లమెంట్లో మొన్న గెలిచిన 4 ఎంపీలు, మొత్తం 15 మంది ఎంపీలతో కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. కేంద్ర స్థాయిలో ఎలా పోరాటం చేయాలి ఏంటి, ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం గట్టిగా చేయాలని కూడా ఇప్పటికే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అలాగే ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన జగన్మోహన్ రెడ్డి కాకుండా గెలిచిన 10 మంది అభ్యర్థులు, అట్లా ముఖ్యమైన నాయకులతో కూడా ఇవాళ 11 గంటలకి తాడేపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా చాలా వరకు కూడా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా డిసప్పాయింట్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి దిశానిర్దేశం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీటింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీకి రావాలంటూ కూడా వెళ్లే ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కూడా అసెంబ్లీలో పోరాటం చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన నాయకులకు అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా అంతేకాకుండా ఓడిపోయిన నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే అటు కూటమికి కావచ్చు, ఇటు వైసీపీకి మొత్తం భారీ స్థాయిలో కూటమి విజయం సాధించినప్పటికి కూడా దాదాపు 40% ఓటింగ్ అనేది వైసీపీకి వచ్చింది. కాబట్టి ఆ ఓటింగ్ అనేది వైసీపీ ఓటింగ్ అనేది అలానే ఉంది. సో ఈ నేపథ్యంలోనే క్యాడర్ని మళ్ళీ ఉత్సాహపరుస్తూ కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, గ్రౌండ్ లెవెల్లో
క్యాడర్కి ఎలాంటి భరోసా ఇవ్వాలి. అంతేకాకుండా మొన్న ఎలక్షన్కి సంబంధించి కూడా అనేక చోట్ల చాలా వివాదాలు జరిగిన నేపథ్యంలో క్యాడర్ని నిరుత్సాహపడకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉండే విధంగా కూడా గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాలు ఎలా చేయాలంటూ కూడా నాయకులకైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకా అంతేకాకుండా అసెంబ్లీకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీకి సంబంధించి రేపటి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. రేపు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా రేపు మామూలుగా గెలిచిన అందరు అభ్యర్థులు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎల్లుండు కొన్ని బిల్స్ను కూడా కూటమికి సంబంధించి కూడా కొన్ని ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేస్తూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గతంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా బీజేపీ తీసుకొచ్చింది. తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా టీడీపీ సపోర్ట్ చేసింది. కానీ 2024 ఎన్నికలకు సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది టీడీపీ ప్రధాన అస్త్రంగా వాడింది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో గతంలో సపోర్ట్ చేసినప్పటికి కూడా మళ్ళీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ల్యాండ్ టైటిల్ మీద ప్రధాన అస్త్రంగా వాడిన నేపథ్యంలో దాని మీద అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేలకు అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ 2 రోజుల పాటు అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, అలాగే అసెంబ్లీలో ఏ అంశాల మీద మాట్లాడాలని కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు అయితే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ఇక అంతేకాకుండా శాసనసభ పక్ష నేతగా కూడా పొంగనూరుకు సంబంధించి కూడా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే 2024 ఫలితాల తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, దానికి అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి. వైసీపీ క్యాడర్కి సంబంధించి కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేసే విధంగా కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేయనున్నారు చందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.